ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథ ధ్యానములు 2వ అధ్యాయము. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయను. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవక్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలికాయను. అది దుష్టుల మార్గముల నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గమును విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకొను త్రోవలు వంకరవి. వారు కుటిలవర్తనులు. మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వనకాలపు ప్రియుణ్ణి విడుచున్నది. తన దేవుని నిబంధనను మరుచున్నది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవ్వరునూ తిరిగిరారు. జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. నీతిమంతుల ప్రవక్తనన ననుసరించుదువు. యథార్థవంతుల దేశమందు నివసించుదురు. లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. ఆమేన్.